తెలంగాణలోని మహిళలను కోటీశ్వరులను చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గ్రేటర్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులు చేశామని, మరో 450 బస్సులకు యజమానులను చేయబోతున్నామన్నారు. మహిళలు ఇక వడ్డీ వ్యాపారాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పాలన ప్రజారంజకంగా సాగుతోందని వెల్లడించారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారిపై రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయటమేనని, రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు కేటాయించి రహదారుల భద్రతా ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యతను విస్మరించి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం చూడడం దారుణమన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణి అవకతవకపై భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణిలో 100 కోట్ల చోరీ జరిగిందని బాంబు పేల్చారు. అప్పటి పెద్దలు స్వామివారి పేరుతో 40 కోట్ల ఆస్తులను రాయించుకున్నారని వెల్లడించారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారు అని నిలదీశారు. రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రికార్డుల్లో ఉందన్నారు. రాజీ కుదిర్చిన అధికారులు ఎవరు అని ప్రశ్నించారు. దీంతో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. సచివాలయంలో 2 కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నాక సహారా పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ 2 పథకాలు మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెల్లడించారు.